ఫ్రమ్ సైంటిఫిక్ నేమ్ స్కిపోఫాగా ఫ్రూగిపెట్టా. అది వేరు. ఈ పాలాభివారం అనేది ఓన్లీ మేజ్లోనే వస్తుంది అన్నమాట. ఒకప్పుడు చాలా ఇది మైనర్ పెస్ట్ అన్నమాట. రీసెంట్గా ఇది మేజర్ పెస్ట్గా అయింది. ఎందుకు అయిందంటారు మేజర్ పెస్ట్గా? మైనర్ పెస్ట్కి యాక్చువల్లీ అంత ఈటీఎల్ లెవెల్ అని ఒకటి చెప్పాను కదా. సో ఈటీఎల్ లెవెల్ అంటే ఏంటి? సో ఎకనామిక్గా ఆ టైం నుంచి అది డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫార్మర్స్ ఏం చేశారంటే ఎక్కువగా చాలామంది ఫార్మర్స్ మైనర్ పెస్ట్కి కూడా పెస్టిసైడ్స్ కొట్టేసేవాళ్ళు అనమాట. సో అవి రెసిస్టెన్స్ పెంచుకొని ఇంకా ఎక్కువగా క్రాప్ని డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే ఎక్కువగా సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా దీని డ్యామేజ్ అనేది మేజ్లో కనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో కాదు, ఇండియా మొత్తం మీద పాలాభివారం అనేది ఎక్కువగా దీని వాడర్ లెపిడోప్టెరా ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మన మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చూద్దాం. లార్వా ఎలా ఉంటుందంటే ఇది యంగ్ లార్వా అనమాట. ఇది యంగ్ లార్వా. ఈ యంగ్ లార్వా ఏం చేస్తుందంటే స్క్రేపింగ్ చేస్తుంది. స్క్రేప్ చేయడం, హోల్ చేయడం కాదు. ఓకే, యంగ్ లార్వా ఏం చేస్తుందంటే స్క్రేపింగ్ ఆఫ్ ద లీవ్స్ అనమాట. ఓల్డర్ లార్వా అంటే దీనికన్నా ఇంకా పెద్దగా అవుతుంది లార్వా. స్క్రేప్ చేసి అది ఫుడ్ తిని చాలా లావుగా కొంచెం పెద్దగా అవుతుంది. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే డల్ గ్రే కలర్ నుంచి గ్రీన్ కలర్ వరకు ఉంటుంది ఈ లార్వా. దీని హెడ్ ఇందులో క్రీమ్ వైట్లో కనిపిస్తుంది, ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటుంది. సో ఇది పెద్దదయ్యే కొద్ది ఈ హెడ్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి సైడ్న డార్సల్ లైన్స్ ఉంటాయి. లాటరల్ లైన్స్, డార్సల్ లైన్స్ తెలుసు కదండి. సో ఆ లైన్స్ అన్ని 3 to 4 ఉంటాయి అన్నమాట. డార్సల్ లైన్స్ అండ్ లాటరల్ లైన్స్ రెండు కలిపి 4 ఉంటాయి. ఓకేనా? ఇది చూసారు కదా మీరు, మనం డయాగ్రామ్ వేసుకున్నప్పుడు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. దీనికి కూడా కనిపిస్తుంది క్లియర్గా. సెగ్మెంట్స్ ఉంటాయి. దీనికి 8th 9th సెగ్మెంట్ మీద 4 బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. 8 సెగ్మెంట్ మీద 2, 9 సెగ్మెంట్ మీద 2. ఇందులో ఆల్రెడీ కనిపిస్తుంది లైట్గా, ఒకసారి చూడండి. సో ఓల్డర్ లార్వా ఏం చేస్తుందంటే ఇలా హోల్స్ పెట్టి తినేస్తుంది. ఇంకా మళ్ళీ దీన్ని హోల్ అంటారు, WHORLS హోల్ అంటారు ఈ పోర్షన్. సో ఈ లోపలికి వెళ్ళి ఇదంతా కూడా లార్వా ఈ పోర్షన్ మొత్తంని ఫీడ్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఓన్లీ ఒక స్టేజ్లోనే డ్యామేజ్ చేస్తుంది అని మనం చెప్పలేదు. ఇది సీడ్ వేసినప్పటి నుంచి అంటే సీడ్లింగ్ బయటకు వచ్చినప్పటి నుంచి మనం క్రాప్ తీసుకునేంత వరకు ఇది డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇదే స్టేజ్లో డ్యామేజ్ చేస్తుంది, ఇదే స్టేజ్లో సివియరిటీ ఉంటుందని చెప్పలేదు. ఇది సీడ్లింగ్ స్టేజ్ నుంచి క్రాప్ తీసుకునే స్టేజ్ వరకు ఇది డ్యామేజ్ అనేది చేస్తూనే ఉంటుంది. సో అంతా సివియర్ పెస్ట్ అనమాట ఇది. ఓకే, ఇది ఇలా ఫుల్గా డీఫోలియేషన్ అవుతుంది అనమాట. దీనివల్ల ఓల్డర్ లార్వా ఏం చేస్తుంది, ఇలా హోల్స్ పెడుతుంది. ఈ హోల్లోకి వెళ్ళి లోపల ఉన్న ఫ్యాట్స్ అంతా కూడా ఎక్స్క్రీటా ఉంటుంది. ఇదిగోండి ఎక్స్క్రీటా. ఓకేనా? తర్వాత ఇదంతా కూడా ఇలా అయిపోతుంది. దీని డీఫోలియేషన్ అంటారు. ఇది ఇంకా యంగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇంకా ఎక్కువగా అయినట్లయితే ఈ లీఫ్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట, కనిపించింది మనకి. సో ఓన్లీ ఈ చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే ఉంటాయి ఇంకా సివియారిటీ స్టేజ్లో. సో ఇప్పుడు మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ ఎక్కడ పడుతుందంటే ఈ లీవ్స్ మీద అండర్ సైడ్ ఆర్ అప్పర్ సైడ్ ఆఫ్ ద లీవ్. ఓకేనా? దీని మీద ఎగ్స్ ఉన్నాయి, ఒకసారి రండి చూద్దాం. ఎక్స్క్రీటా ఎక్కువ ఉంది. ఇదిగో ఈ ఎగ్స్ మీద స్కేల్స్ ఉంటాయి. ఎక్స్క్రీటా కింద ఉంది. ఎక్స్క్రీటా కింద ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ అనేవి చెప్తాను. ఎగ్స్ ఏంటంటే ఎగ్స్ని కవర్ చేస్తే స్కేల్స్ కవర్ చేస్తాయి. ఎగ్స్ పెడుతుంది లీఫ్ మీద, దాని మీద కవర్ చేయడానికి స్కేల్స్ వస్తాయి అన్నమాట ఆ ఎగ్స్ మీదకి. ఓకేనా? అడల్ట్ ఎలా ఉంటుందంటే 4 వింగ్స్ అన్నీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. 4 వింగ్స్ ముందు ఆ ఎగ్స్ మీదకి. ఓకేనా? అడల్ట్ ఎలా ఉంటుందంటే 4 వింగ్స్ అన్నీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. 4 వింగ్స్ ముందు రెక్కలు బ్రౌన్ కలర్లో ఉంటాయి, హైండ్ వింగ్స్ వైట్ కలర్లో ఉంటాయి. ఫీమేల్ మేల్ డిఫరెంట్గా ఉంటుంది అడల్ట్. దీని ఏమంటారు? సెక్సువల్ డైమార్ఫిజం అంటారు. మేల్ ఏంటంటే 4 వింగ్స్ మీద బ్రౌన్ కలర్లో ఉంటుందని చెప్పాను కదా, దాని మీద ట్రయాంగులర్ వైట్ స్పాట్స్ ఉంటాయి. ఓకేనా? మేల్కి. ఫీమేల్కి ఏంటంటే ఆ వైట్ స్పాట్ ఏమీ ఉండదు. దీన్ని ఇప్పుడు మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? కాదు, ఫస్ట్ కెమికల్కి వెళ్ళకూడదని చెప్పాలి. కలెక్షన్
ప్రొటెక్షన్ కాపాడుతుంది. తర్వాత మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. నీమ్ ఆయిల్ ఎంత స్ప్రే చేయాలంటే 5 ml/లీటర్. ఓకేనా? సరే నీమ్ ఆయిల్తో కూడా అవైలబుల్ ఉన్నప్పుడు ఏదైనా కెమికల్, సరే నీమ్ ఆయిల్ దొరకలేదు, ఏ కెమికల్ వాడాలి? లెపిడోప్టెరా. చెప్పండి. లెపిడోప్టెరా ఫ్యామిలీకి ఏది వాడాలి? క్లోరిపైరిఫాస్ లేకపోతే క్వినాల్ఫాస్ 2 ml/లీటర్. ఓకేనా? ఇది యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అవి మనం స్ప్రే చేస్తాము. ఓల్డర్ లార్వా కూడా వచ్చింది అనుకోండి, అంటే 45 days ఆ టైం అప్పుడు మనం ఏం స్ప్రే చేయాలంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 200 grams/hectare. సేమ్ గ్రాన్యూల్స్లో ఉంటాయి. 5 SG అంటారు. ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 SG. SG అంటే సాల్యుబుల్ గ్రాన్యూల్స్. ఆ గ్రాన్యూల్స్లో వాటర్లో కూడా కలుగుతాయి అన్నమాట, వాటర్ సాల్యుబుల్ గ్రాన్యూల్స్. సో వీటికి కూడా కంట్రోల్ అవ్వలేదు, లేకపోతే ఇప్పటి వరకు బాగానే ఉంది, తర్వాత వస్తుందేమో అనుకున్నప్పుడు స్పైనోసైడ్ చేస్తుంది. ఓకేనా? స్పైనోసైడ్ మ్యాక్సిమం ఇది ఆల్రెడీ డ్యామేజ్ చేసింది. నెక్స్ట్ స్టేజ్ నేనేం చెప్పాను మీకు, ఇది ఒక స్టేజ్లోనే కాదు అన్ని స్టేజెస్లోనూ వస్తుందని చెప్పాను కదా. సివియారిటీ అనేది